జై సద్గురు ప్రభు మహారాజుకు జై. సభలో ఆసీనులైన పెద్దలందరికీ, ఆత్మ బంధువులందరికీ నా ద్వాదశ నమస్కారములు. గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సిద్ధాచలాన్వయం బోధిం పూర్ణబోధోపదేశికం, సిద్ధాచలభక్తస్య చంద్రశేఖరార్య గురుం భజే. చంద్రశేఖరచలాన్వయం బోధిం సకలధర్మశాంతస్వరూపిణి, పరిపూర్ణభావం ఇదం ప్రోక్తం శ్రీపార్వతమాంబ గురుం భజే. అస్మద్గురుసమారంభం కృష్ణసాందీపమధ్యమాం, శ్రీమహావిష్ణుపర్యాంతం వందే గురుపరంపరాం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఇప్పుడు అందరూ పెద్దలు మంచిగా బాగా చెప్పారు. మనం ఎంతసేపు ఉన్నా వినేవాళ్ళమే కానీ చెప్పేవాళ్ళము కాదు కనుక మనం కూడా ఇంకా బాగా వినాలని ఒక కందార్థంతో ముగిస్తున్నాను. సత్యమగు బట్టబయలు, సత్యమగు బట్టబయలు, అసత్యంబగు ఎరుక నెరిగి సద్గురు కృపచే. సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మియుంటే చాలు చాలన్నా, వాణి తోటి సాటెవారన్నా. నిత్య నిత్యమూలానే నిర్ణయమెరుగాక, నిత్య నిత్యమూలానే నిర్ణయమెరుగాక. నిజబోధ గలిగితే సాటెవ్వారన్నా. ఇప్పుడు సత్యమైన వస్తువు బట్టబయలు అని గురువుగారు చెప్పినారు, అసత్యమైన వస్తువు ఎరుక అన్నాడు. మరి ఈ సత్యమును అసత్యమును రెంటిని ఎరుకనే కదా. మరి ఎరుక అసత్యమైనప్పుడు సత్యమైన వస్తువుని ఎరుగుతుందా అనే విచారణని ఎట్లా అంటే, వింటూ పోతే అనగననగ రాగం అతిశయముండు, తినగ వేము తీయగనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోర విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పటికేమో మరి సత్యమైనది బట్టబయలని చెప్పినారు, మరి అసత్యమైనది ఎరుక అనే చెప్పినారు. మరి ఈ రెంటిని ఎరిగింది ఎరుకనా? మరి ఎరుక అసత్యమైతే సత్యమైన వస్తువుని ఎట్లా ఎరుగుతుంది? నామరూప నటనలు ఉన్నది ఎరుక అంటున్నారు, నామరూప నటనలు లేనిది బయలు అంటున్నారు. మరి బయలుని ఎరగదో అని పెద్దలే వివరించినారు. మరి ఇక్కడ ఎట్లా అనేదానికి ఎంత దూరంగా ఎంత నిగూఢంగా గురుముఖత వింటూ పోతే తనకు తాను దృఢమైనప్పుడే ఇది లేనెరుక అనే విషయం అర్థమవుతుంది. ఇందుకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారము. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. మరి చాలా చక్కగా అంటే మా మహాత్ములు ఎవరి అనుభవాన్ని వారు అందిస్తారు. అర్థమైంది. ఇప్పుడు సత్యమైన వస్తువు అది ఒక విధంగా ఉంది, అసత్యమైన వస్తువు ఒక విధంగా ఉంది. మరి సత్యమైనదాన్ని చూస్తుందా చూడదా అనేటువంటిది అసత్యానికి తెలియాలి. ఇప్పుడు మనకు సంబంధం లేని విషయం కదా అది. ఇప్పుడు ఎవరికి సంబంధించిన విషయం అది అసత్యానికి సంబంధించిన. అసత్యమైన సత్యాన్ని చూసిందా లేదా అన్నది అసత్యాన్ని అడగాలి మనం పట్టుకొని. ఇప్పుడు ఎవరిని అడగాల? ఇప్పుడు అసత్యం ఎక్కడుందో తెలుసుకుందా అని అడుగుదాం. అర్థం. ఇప్పుడు చీకటి ఉంది, రోజు సూర్యుని చూడాలనుకుంటుందంట. ఎవరు? చీకటి సూర్యుని చూడాలనుకుంటుంది. రోజు పొద్దుటే తెల్లారుదామని సాయంత్రం ప్రొద్దుటే స్టడీగా ఉంటుందంట చూద్దామని పొద్దుటే. మరి ఆయన రానే వచ్చిండు. ఎవరు? సూర్యుడు. మరి ఆయన చూసిండా? ఎందుకని చూడలా? ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వద్దన్నారు? మీరేమన్నా చెప్పారా వద్దని? చీకటికి సూర్యుడిని చూడొద్దని మీరేమన్నా చెప్పారా?
చెప్పలేదు కదా. మరి ఏమైనట్టు, ఎందుకు పోయినట్టు ఆయన? అంటే సత్యమైంది వస్తే అసత్యమైంది దానంతా అదే పోయిద్దా ఏంది? అంటే అసత్యమైంది చూడాల్సిన అవసరం కూడా లేదా ఏంది? చూడటానికి పోవాలనుకుంటేనే ఇది లేకుండా పోయిద్దా? అంటే సత్యము ఉదయం అయితే అసత్యం దానంతటా కనిపించదు. అక్కడ సూర్యుడు ఉదయిస్తే చీకటి అసలు కనిపించదు, ఆ సరిహద్దులోనే ఉండదు. అర్థమైందమ్మా? నాయన గారు ఒక మాట చెప్పారు, మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. చూపు కందని పరము చూపి చూపు ఎరుకాయను చూదెలిపి, చూపు కందని పరము చూపి చూపు ఎరుకాయను చూదెలిపి, చూపు రూపు మాపు చేసి చూపు లేనిది పరము ఎనెను, ఎంత మంచి గురుడు దొరికేని ఓయమ్మ నాకు, ఎంత మంచి గురుడు దొరికేని. అది చూపుకి అందదట. ఏంటది? అది చూపుకి అందదట. ఏంటది? పరము. ఆ పరిపూర్ణం అనేటువంటిది చూపుకు అందేటువంటిది కాదు అన్నారు. చూపించ చూపరానిది, చూపించ చూపరానిది. చూపించితి దాన్ని చూచితివి కదా. చూసినవా చూడలేదాను? ఆ గురువుగారు అప్పుడు తలకాయ ఊపమంటే ఊపినగా, మరి నేను తలకాయ ఊపమంటే ఊపా, మరి అదేనా చూడటం అంటే? మీ ఇష్టం, మీరు దేన్ని చూశారు, గురువుగారు దేన్ని చూపెట్టారు, మీరు దేన్ని చూపెట్టారు నాకు తెలీదు. చూపించ సూచనేనిది, చూపించ సూచనేనిది, దీన్ని ఏ ప్రొద్దిక దళచ మాకు. ఇదే గురుబోధ. గురుబోధ అంటే అది ఎట్లుంటుందో చూడు, అది ఎట్లుండదు, గురుబోధ అది ఎట్లుంటుందో. ఇదే గురుబోధ అంటే. నిన్నంటదు ఇతరము ఏ బాధ, నా పాప నా కూన నా చిన్ని నాయన నా పెన్ని దానమ నా రత్నముల కొండ. ఇదే గురుబోధ. నిన్నంటదు ఇతరం ఏ బాధ. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. పిల్లగాడిని బొత్తగించినట్టు, నాన్న ఈ ముద్ద తిన్నానా అన్నట్టు మనల్ని కూర్చోబెట్టి దాన్ని చూపిస్తే మనం అంతుపట్టించుకోకుండా ఉంటే వారేం చేస్తారు? అర్థమైందమ్మా? మీకు తెలిసే ఉంటుంది, గురువు వారు బోధ చెబుతుంటే ఓ శిష్యుడు చూస్తూ ఉండంట. ఈ వంట పట్టిందా అన్నాడట. గురువు గారు వంట మొత్తం పట్టింది కానీ తోక పట్టలేదు అన్నాడట. ఏదాయన తోక పట్టకపోవడానికి నేను చెప్పేదేంటి, నీకు అర్థమైంది ఏంటి? ఏనుగు ఉపమానం చెబుతున్నాడు గురువు గారు. ఏనుగు ఉపమానం చెబుతున్నాడు, తొండం ఊగుతుంటుంది కదా, అది మనసుకు సంకేతం అని చెప్పి గురువు గారు బాగా చెబుతున్నాడు. శిష్యుడు తోక పట్టలేదు అన్నాడు. ఏందిరా నువ్వేమంటున్నావురా అన్నాడు. మీరు బోధ మొదలుపెట్టిన కానీ నేను ఇక్కడ కూకున్నా కదా, ఎలిక కన్నంలోకి దూరడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా గంట నుంచి అడ్డే చూస్తాను గురువుగారు. నేను మెడిటేషన్లో టాప్ లెవెల్ లేను. మీరు చెప్పింది ఒక్క మొక్క అర్థం కాల నాకు. ఇప్పుడే తోక కూడా దూరింది. అర్థమైందమ్మా? మరి గురువుగారు ఏం చెప్పిండు, శిష్యుడు ఏమినాడు, ఆ తోకన పట్టుకుంటే ఎట్టమ్మా? ఎట్లా ఆడామా? చెప్పింది చెప్పినట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి, లేనిది లేనట్లుగా తెలుసుకోవాలి. సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? సత్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ అసత్యమైనటువంటి ఎరుక కూడా లేకుండా పోవాలి. తెలుసుకున్నటువంటి తెలివిని, ఆ జ్ఞానాన్ని, లేనెరుకను పరిపూర్ణాన్ని రెండింటినీ ఎరుగునటువంటి ఆ లేనెరుక ఏదైతే ఉన్నదో దాన్ని గురువు గారికి దక్షిణగా సమర్పించాలి. అప్పుడు మనం లేకుండా, నాకు తెలుసన్నా తెలియనట్టే, నాకు తెలియదన్నా లేదనకు, ఉన్నదదిగో నే తెలిసి తిననకు, దాన్ని నీవెరిగేవా కాదది నీచే తెలియను, ఎదిర తన్మాత్ర సమితి ఈ బట్ట బయట. మన గురువుగారు మనకు చాలా చక్కగా వివరించారమ్మా. మరి ఒకటే పాయింట్ చెప్పారు, సత్యం అసత్యం అన్నారు, అందులోనే ఉంది, కీలకమంతా అక్కడే ఉంది. అర్థమైందమ్మా? మన పెద్దలు ఒక్కొక్క వాక్యానికి అర్థమైందమ్మా అద్భుతంగా అనర్ఘణంగా ఉపన్యాసాలు చేసి ఉన్నారమ్మా. వాళ్ళు చెప్పినటువంటిది మొత్తం కాకపోయినా కొంచెం గుర్తుంచుకున్నా చాలు, మన జన్మ తరిస్తుంది. అమ్మా జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం
అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.